గుడ్ మార్నింగ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. నమస్తే. క్యాంటీన్కి వెళ్దామా? దేవుడిందండి, వెళ్ళండి. కమాన్ కమాన్ గాయ్స్, గో హెడ్. మ్యాచెస్ కావాలా? ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఫస్ట్ అవర్ లేదురా? కమాన్ తీసుకో. సార్ క్లాస్కి వెళ్తున్నా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. What is this? Come on, sit down. ఏమైంది మీకు ఈరోజు? ఎందుకని సైలెంట్గా ఉన్నారు? నేను మామూలుగానే ఉన్నానే. మరైతే నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నారు? ఓ, నిన్న ఎవరో నలుగురు రౌడీలను కొడుతుంటే అది మీరు చూశారు. దాంతో నేను ఒక రౌడీలాగా, గోండాలాగా, పెద్ద దాదాలా కనపడుతున్నాను అనమాట. ఇది కాదే నేను మీ నుంచి కోరుకుంది. వెరీ సారీ. అన్యాయాన్ని ఎవరైనా సరే ఎదుర్కొంటే వాడు మీ దృష్టిలో గుండా, రౌడీ, వాడు చూసి భయపడిపోతారు. దిస్ ఇస్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇన్నాళ్ళు మన వాడిన ఆటలు, పాడిన పాటలు, వేసిన జోక్స్ అన్ని గాలో కలిసిపోయాయి. హుష్ కాకి. ఏమే నిన్నే ఉత్తేజ్, మీ ఇంట్లో నీకు తమ్ముడు ఉన్నాడు. వాడిని ఏ రౌడీ వచ్చి కొట్టాడు, నువ్వు చూస్తూ ఊరుకుంటావు. వాడిని ఎదుర్కోవా? ఎదుర్కోవాలి. కొట్టాలి, దెబ్బకి దెబ్బ. అది కూర్చో. నీ మీద ఎవడో చేయేశాడు, నిన్ను ఏడిపించాడు. ఏం మాట్లాడవా? కామ్గా కూర్చుంటావా? చెప్పు తీసుకు కొట్టాలి. కొడతావా లేదా? కొడతావు. దట్స్ రైట్. నేను అదే చేశాను. ఎవరో నలుగురు రౌడీలు మన కాలేజ్ క్యాంపస్లోకి వచ్చి మన కాలేజ్ స్టూడెంట్స్ని నా కళ్ళ ముందే కొడుతుంటే నేను చూసి దూరకలేకపోయాను. అంతే ఎదుర్కొన్నాను. అంత మాత్రం చేత నేను రౌడీనా, గుండానా? కాదే. ప్రతి ఒక్కరు అది చేయాలి, చేసి తీరాలి. అది దమ్మంటే. ఏం ప్రకాష్, ఏమంటావు? బీ బాయ్. ఓకే, కూర్చో. మీరంతా ఏమనుకున్నా సరే నేను చేసింది తప్పని నేను అనుకోవటం లేదు. చాలా కరెక్ట్ పనే చేశాను. న్యాయం కోసం ఫైట్ చేశాను, జస్ట్ న్యాయం కోసం. అయితే నన్ను చూసి ఇలా భయపడటం సంహవ్. అసలు కాలేజీకి నేను వచ్చిన ఫస్ట్ డే మన ఒప్పందం ఏమిటి? నేను ఒక మాస్టర్ని, మీరు స్టూడెంట్స్ అనే ఇలాంటి తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి ఫ్రెండ్స్లో ఉందాం అనుకున్నావా లేదా? మరి ఈరోజు ఏమైంది? మీరు భయపడిపోయి ఇలా సైలెంట్ కటింగ్ ఇస్తే మాత్రం నేను కూడా క్లాస్ నుంచి పర్మనెంట్ కటింగ్ ఇచ్చేస్తాను. ఏమంటారు? All right. Bye. Okay. That's the spirit. I like it. Dilip? ఇదేంటయ్యా వాళ్ళ తెలుసు ఎక్కడి నుంచి ఉన్నావు? నీకోసం సార్. నా కోసం? మీతో పర్సనల్ మాట్లాడతాను. ఈ వాళ్ళ ఏంటి? లోపలికి మాట్లాడుకుందాం సార్. కమాన్ కమాన్ మ్యాన్, రా లోపలికి. ఇప్పుడు లేకుండా అలా వర్షం తడుస్తావేంటి? జలుబు చేస్తే భలే వాడివి. టవల్ తెస్తానుండు. 1 minute ఇస్తున్నా. ఇదిగో తుడుచుకో, లేకపోతే జ్వరం వస్తుంది. ఏమయ్యా దిలీప్, ఎంత మీ ఇంట్లో వాటర్ ప్రాబ్లం అయితే మాత్రం మా ఇంటి ఎదురుగా వర్షం స్నానం చేస్తావేంటి? రేపు పొద్దున నీకు ఏమైనా రాకుండా వస్తే అంత అనంటారయ్యా. ఏదో జోక్గా అనాలే. ఈ నైట్ డ్రెస్ వేసుకో. దిలీప్, ఈ వర్షంలో వేడిగా ఏం తాగుతావు? కాఫీ, టీయా? నాకు అర్థమైంది. ఈ వర్షానికి టీ అయితే బెటర్ అంటావు. అదే దిలీప్, వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఏం జరిగిందని?
చూడు దిలీప్, నువ్వు నీ స్నేహితులు కలిసి నన్ను శత్రువు అనుకున్నారు తప్పించి నేను ఎప్పుడు మిమ్మల్ని ఫ్రెండ్స్ గానే చూసానయ్యా. నాకు అలాంటిది ఉండదు. అందుకనే మీ మీద నాకు ఎప్పుడు జాలి తప్పించి కోపలేదు తెలుసా. దిలీప్, ఇప్పుడు ఏం జరగలేదయ్యా. కమాన్ క్వైట్. దట్స్ రైట్. తీసుకో. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు. చోటు కమాన్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, మారిన మన ఫ్రెండ్స్ కి వెల్కమ్ చెప్తూ గివ్ దెం ఎ బిగ్ హ్యాండ్. ఏ భాస్కర్, అర్జెంట్ గా దిలీప్ ని వాడి గ్యాంగ్ ని తీసుకు. అలాగే సార్. నేను మొదటి రోజు క్లాస్కి వచ్చినప్పుడు మీతో ఏమన్నాను? తెలుగు మనకెందుకు, వ్యాకరణం వల్ల మనకు ఉపయోగం ఏమిటి అన్నాను. అవునా కాదా? కరెక్ట్ కదా సార్, తెలుగు సుత్త వేస్ట్. తెలుగు మనకి తల్లి లాంటిది, అందుకే దాని మాతృభాష అన్నారు. కూర్చో. అలాంటి మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే మన తల్లిని మనం అవమానించినట్లే, అమ్మని అమ్మగా పరిచయం చేయడానికి మనం సిగ్గుపడినట్లు. ఇది ఎవరైనా హర్షిస్తారా? ఇది ఎవరైనా శభాష్ అంటారా? తెలుగు నేర్చుకోవాలి సార్, కానీ వ్యాకరణం బోర్. భోజనం మాత్రం బోర్ కదే. వ్యాకరణ శుద్ధిగా తెలుగు నేర్చుకోకపోవడం అంటే అమ్మ ప్రేమను పూర్తిగా పొందనట్లేరా? అలాంటి వాళ్ళు అనాథలతో సమానం. నువ్వు అనాథగా ఉంటావా? తల్లి ప్రేమ నీకు వద్దా? కావాలి కదా. అంటే వ్యాకరణం కావాలి కదా. నేర్చుకుంటావా? నేర్చుకుంటా. కూర్చో. జీవితంలో మనం ఎంత సాధించినా, ఎంత పైకొచ్చినా సరే, దానికి అంతటికీ గట్టి పునాది మధురమైన మన తెలుగు భాష. మాస్టర్ తెలుగు భాష గురించి ఎంత బాగా చెప్పారా? అవునరా. దిలీప్, నేను డిఆర్ తీసుకురమ్మన్నారు. చాలా ముఖ్యమైన పని ఉంది. పద వెళ్దాం. నేను రాను. ఏంటి కబురు చేసింది డిఆర్? వెళ్ళి చెప్పండి నేను ఇక రాను అన్నానని. ఆయన మాట కాదనే ధైర్యం వచ్చిందా నీకు? పద ముందు. రారని చెప్తుంటే వినపట్టంలా? మధ్యలో నువ్వెవరు? వీళ్ళ మాస్టర్ పేరు రాజకుమార్. చాలా పోస్టల్ అడ్రస్ కూడా కావాలి. అయ్యి పంతులు, డిఆర్ అంటే ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ఇయ్యారా వాడి బాబా? అవసరం ఉంటే వాడినే ఇక్కడికి రమ్మను. I want to meet that master. సార్ డిఆర్ వచ్చాడు. టీఆర్ఏ వచ్చాడా? ఆల్ రైట్. రాజా, వాడే ఆ మాస్టర్. ఆ హంతకుడా ఈ మాస్టర్? జైల్లో ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడా? డిఆర్ అంటే దేవరాజా. చూడు మిస్టర్ డిఆర్, ఈ కాలేజ్ నీ అడ్డా కాదు. నీ దాదాగిరి గూండాగిరి కాలేజ్ అవతల పెట్టుకో, ఇక్కడ కాదు. ఇక నుంచి నా స్టూడెంట్స్ నీ క్రిమినల్ యాక్టివిటీస్కి వాడుకున్నా, తిరిగి ఈ కాలేజీలోకి అడుగు పెట్టినా ఇక్కడి నుంచి వెళ్ళావు. జరిగేది వేరే. పో ఇక్కడి నుంచి. Get out!
బ్రూస్లీ జాకీ చాన్ ఇద్దరిని జాయిన్ చేస్తే మీరయ్యారనిపిస్తుంది. ఎంతో పవర్, ఎంతో పేరున్న మీరు నిన్న కాలేజీలో ఆ మాస్టర్ గారిని చూసి వెనక్కి వచ్చేయడం ఏం బాగలేదు బాస్. అవును డియర్, ఆఫ్టర్ ఆల్ అప్పాలు చెప్పుకునే ఆ తెలుగు పంతులు గారిని అలా వదిలేసి వచ్చేయడం, గుర్ర కుంకలా ఉన్న ఆ తెలుగు మాస్టర్ గారిని చూసి నువ్వు భయపడ్డమా? వాడెవడో నీకు తెలియదు. నేనెందుకు తిరిగి వచ్చానో నీకు అర్థం. అనవసరంగా మాట్లాడుతూ